పూణేలో KPIT CSIR అభివృద్ధి చేసిన భారతదేశం యొక్క మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేసిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సును ఏ కేంద్ర మంత్రి ఆవిష్కరించారు? రైట్ ఆప్షన్ జితేంద్ర సింగ్. స్వతంత్ర పోరాటంపై నేటి తరానికి అవగాహన కల్పించేందుకు పాఠశాల విద్యార్థులకు ఏ సినిమా చూపించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు? రైట్ ఆప్షన్ గాంధీ. కేంద్రం యొక్క ర్యాంకింగ్స్ ప్రకారం 2022 నాటికి దేశంలో ఏ రాష్ట్రంలో అధిక గ్రామాలు ODF+ బహిరంగ మల విసర్జన రహితంగా ప్రకటించబడ్డాయి? రైట్ ఆప్షన్ తెలంగాణ. ప్రపంచ సీనియర్ సిటిజన్స్ డే ని ఏటా ఏ తేదీన జరుపుకుంటారు మరియు ప్రపంచవ్యాప్తంగా వృద్ధులు సాధించిన విజయాలను గుర్తిస్తారు? రైట్ ఆప్షన్ ఆగస్ట్ 21. స్వతంత్ర పోరాట దిగ్గజం షహీద్ భగత్ సింగ్ పేరు మీదుగా ఏ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు మార్చబడింది? రైట్ ఆన్సర్ చండీగఢ్. మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ 19 ఆగస్టు 2022 నుండి 8 సెప్టెంబర్ 2022 వరకు షెడ్యూల్ చేయబడింది. ఈ ఎక్సర్సైజ్ లో ఏ 2 దేశాలు పాల్గొంటున్నాయి? రైట్ ఆప్షన్ భారత్, ఆస్ట్రేలియా. UN సెక్రటరీ జనరల్ అంటోనీ గుటెరస్ ద్వారా 10 మంది సభ్యుల ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం కి భారతదేశం నుండి ఎవరు నియమితులయ్యారు? రైట్ ఆప్షన్ అఖిలేష్ కుమార్ శర్మ. కోవిడ్ లో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థుల ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుందని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? రైట్ ఆప్షన్ మహారాష్ట్ర. ఏ దేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ 22 ఆగస్టు 2022న మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు? దీనిని సంఘీభావ ప్రకటనగా పేర్కొన్నారు? రైట్ ఆప్షన్ పరాగ్వే. ఏ నగరంలో 10వ జాతీయ మహిళా పోలీసుల సదస్సును 2022 ఆగస్టు 21న మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ మరియు పోలీస్ పరిశోధన మరియు అభివృద్ధి బ్యూరో ద్వారా నిర్వహించబడింది? రైట్ ఆప్షన్ షిమ్లా. 12 జిల్లాల్లో మెడికల్ కాలేజ్లను ఏర్పాటు చేసేందుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి ₹4,000 కోట్లు రుణం తీసుకునేందుకు చొరవ తీసుకున్న రాష్ట్రం ఏది? రైట్ ఆప్షన్ మహారాష్ట్ర. భారత ప్రభుత్వం ద్వారా స్థాపించబడిన వివిధ అవార్డులకు వ్యక్తులు, సంస్థలను నామినేట్ చేయడానికి ప్రతి పౌరుడు లేదా సంస్థను సులభతరం చేసే క్రింది పోర్టల్ ఏది? రైట్ ఆప్షన్ రాష్ట్రీయ పురస్కార్. కేంద్ర ప్రభుత్వం మిథిలా మఖ్నా కి భౌగోళిక సూచిక GI ట్యాగ్ ని ప్రదానం చేసింది. GI ట్యాగ్ యొక్క ప్రారంభ చెల్లుబాటు ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది? రైట్ ఆప్షన్ 10 సంవత్సరాలు. యునైటెడ్ కింగ్డమ్ కు భారతదేశ తదుపరి హై కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు? రైట్ ఆప్షన్ విక్రమ్ కే దొరైస్వామి. DRDO అండ్ ఇండియన్ నేవీ ఏ రాష్ట్ర తీరం నుండి వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ని విజయవంతంగా పరీక్షించాయి? రైట్ ఆప్షన్ ఒడిషా. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సురక్షితమైన తాగునీటిని అందించడానికి మరియు నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య సేవలను మెరుగుపరచడానికి ఏ బ్యాంక్ $96.3 మిలియన్ల రుణాలని అందిస్తుంది? రైట్ ఆప్షన్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. 15వ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఆన్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ లో పతకాల పట్టికలో భారతదేశం 3వ ర్యాంక్ సాధించింది. ఈ కార్యక్రమం 2022 ఆగస్టు 14 నుండి 21 వరకు ఏ దేశంలో జరిగింది? రైట్ ఆప్షన్ జార్జియా. రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబర్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ను ఏర్పాటు చేసినట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? రైట్ ఆప్షన్ మహారాష్ట్ర. ఏ పొరుగు దేశానికి భారత్ హై కమిషనర్ రైతులకు సహాయం చేయడానికి ప్రత్యేక సహాయ కార్యక్రమం కింద 21,000 టన్నుల రసాయన ఎరువులను అధికారికంగా అందజేశారు? రైట్ ఆప్షన్ శ్రీలంక. రక్షణ మంత్రుల షాంఘై సహకార సంస్థ SCO వార్షిక సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆగస్టు 24న సమావేశంలో ప్రసంగిస్తారు? రైట్ ఆప్షన్ ఉజ్బెకిస్తాన్.
సెప్టెంబర్ 2వ తేదీన దేశంలో స్వదేశీయంగా నిర్మించిన మొట్టమొదటి ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ విక్రాంత్ ని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఏ నౌక నిర్మాణ సంస్థ దీనిని నిర్మించింది? రైట్ ఆప్షన్ కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్. 17 ఏళ్ల భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద రమేష్ బాబు 5 సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్ల్సన్ ను ఓడించాడు. మియామిలో జరిగిన చెస్ టోర్నమెంట్ పేరు ఏమిటి? రైట్ ఆప్షన్ FTX క్రిప్టో కప్ 2022. ఎయిమ్స్ బిలాస్పూర్ డ్రోన్లను ఉపయోగించి మందుల పంపిణీ మరియు రోగాల నమూనాల సేకరణ కోసం ఏ ఇన్స్టిట్యూట్ తో జతకట్టింది? రైట్ ఆప్షన్ IIT మండి. భారతదేశంలో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్లను ప్రోత్సహించడానికి మరియు రక్షించడానికి ఏ ఆటోమేకర్ కంపెనీ యునెస్కోతో మొట్టమొదటి భాగస్వామ్యాన్ని ప్రకటించింది? రైట్ ఆప్షన్ రాయల్ ఎన్ఫీల్డ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశంలోనే అతిపెద్ద ఆధునిక అమృత ఆసుపత్రిని ఏ నగరంలో ప్రారంభించారు? రైట్ ఆప్షన్ ఫరీదాబాద్. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తన కౌంటర్ జూలియో సీజర్ అరియోలాతో కలిసి కొత్త భారత రాయబార కార్యాలయాన్ని ఏ దేశం యొక్క రాజధానిలో సంయుక్తంగా ప్రారంభించారు? రైట్ ఆప్షన్ అసోసియాన్ పరాగ్వే దేశంలో. యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ తన పరిపాలనా విభాగంలో ఇంతకంటే ఎక్కువ మంది భారతీయ అమెరికన్లను కీలక స్థానాల్లో నియమించారు? రైట్ ఆప్షన్ 130 కన్నా ఎక్కువ భారతీయ అమెరికన్లను నియమించారు. భారత స్వతంత్రం యొక్క హీరోలు మరియు మైలురాళ్లపై ఆన్లైన్ మొబైల్ గేమ్ల శ్రేణి ఆజాదీ క్వెస్ట్ ను ఎవరు ప్రారంభించారు? రైట్ ఆప్షన్ అనురాగ్ ఠాకూర్. 2022 సంవత్సరానికి యునెస్కో యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో భారత్ నామినేట్ చేసిన ప్రసిద్ధ నృత్యం ఏది? రైట్ ఆప్షన్ గర్బా. ఏ రాష్ట్రంలోని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ను ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి అంకితం చేశారు? రైట్ ఆప్షన్ పంజాబ్. మొదటి ఖేలో ఇండియా మహిళల జూడో టోర్నమెంట్ గువాహతిలోని సాయి కేంద్రంలో ఎప్పుడు ప్రారంభం కానుంది? రైట్ ఆప్షన్ ఆగస్టు 27, 2022. ఆసియా కప్ 2022 కోసం టీమిండియా తాత్కాలిక ప్రధాన కోచ్గా ఎవరు ఎంపికయ్యారు? రైట్ ఆప్షన్ VVS లక్ష్మణ్. 8వ భారత్ బ్రెజిల్ జాయింట్ కమిషన్ సమావేశానికి సహా అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రి ఎవరు? రైట్ ఆప్షన్ ఎస్ జయశంకర్. SME సహకారంపై భారత్ మారిషియస్ 3వ జాయింట్ కమిటీ సమావేశం ఏ నగరంలో జరిగింది? రైట్ ఆప్షన్ న్యూఢిల్లీ. ట్రాన్స్జెండర్ వ్యక్తులకు ఆయుష్మాన్ భారత్ PMJY కింద సంపూర్ణ ఆరోగ్య సేవలను పొందడానికి సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఏ ఆరోగ్య సంస్థతో MOU సంతకం చేసింది? రైట్ ఆప్షన్ నేషనల్ హెల్త్ అథారిటీ. ఫిబ్రవరి 24 నుండి 26 వరకు జరగనున్న 20వ ఎడిషన్ బయో ఆసియా సమిట్ 2023ను ఏ నగరం నిర్వహిస్తుంది? రైట్ ఆప్షన్ హైదరాబాద్. భారతీయ విద్యార్థులు తమ వైద్య విశ్వవిద్యాలయకు తిరిగి వెళ్లేందుకు వీసాలు జారీ చేస్తామని ఏ దేశం ప్రకటించింది? రైట్ ఆప్షన్ చైనా. ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం దేశంలోని మొట్టమొదటి వన్ స్టాప్ సొల్యూషన్ పోర్టల్ ఆల్ థింగ్స్ EV ని ఏ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రారంభించింది? రైట్ ఆప్షన్ HDFC ఎర్గో. గూగుల్ థిస్ టు గూగుల్ పే మరియు ఇటీవల గూగుల్ పే టు గూగుల్ వ్యాలెట్ గా రీబ్రాండ్ చేయబడింది. ప్రస్తుతం గూగుల్ వ్యాలెట్ సౌకర్యం ఎన్ని దేశాల్లో అందుబాటులో ఉంది? రైట్ ఆప్షన్ 45 దేశాలు. 17 ఏళ్ల పైలట్ మైక్రో లైట్ విమానంలో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన అతి చిన్న వయస్కుడిగా నిలిచాడు. రైట్ ఆప్షన్ మ్యాక్ రూదర్ఫోర్డ్. ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్తో నడిచే ప్యాసింజర్ రైలును ఏ దేశం ప్రారంభించింది? రైట్ ఆన్సర్ జర్మనీ. అంతర్జాతీయ ద్రవ్య నిధిలో భారతదేశానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఏ మాజీ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ నియమితులయ్యారు?
రైట్ ఆప్షన్ కేవి సుబ్రహ్మణ్యం. పినాకా ఎక్స్టెండెడ్ రేంజ్ రాకెట్ ను డిఆర్డిఓ మరియు భారత సైన్యం ఏ ప్రదేశంలో విజయవంతంగా పరీక్షించింది? పోఖ్రాన్ ప్రాంతంలో నిర్వహించింది. భారతదేశపు మొట్టమొదటి 3D ప్రింటెడ్ పోస్టాఫీస్ భవనాన్ని ఎల్ఎన్టీ సంస్థ ఏ నగరంలో నిర్మిస్తుంది? కరెక్ట్ ఆప్షన్ బెంగళూరు. భారత్ మరియు బంగ్లాదేశ్ మంత్రుల స్థాయి ఉమ్మడి నదుల కమిషన్ 38వ సమావేశం ఏ నగరంలో జరిగింది? కరెక్ట్ ఆప్షన్ న్యూఢిల్లీ. స్పెయిన్ కు చెందిన డేవిడ్ ఆంటోన్ గుయిజారోను ఓడించి 28వ అబుదాబి మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ విజేతగా నిలిచిన భారత గ్రాండ్ మాస్టర్ ఎవరు? రైట్ ఆప్షన్ అర్జున్ ఎర్గసి. భారతదేశంతో 75 సంవత్సరాల దౌత్య సంబంధాలను పురస్కరించుకొని స్మారక పోస్టల్ స్టాంపును విడుదల చేసిన ఆఫ్రికా దేశం ఏది? ఆప్షన్ డి ఈజిప్ట్. 26 ఆగస్టు 2022న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ పదవీ విరమణ రోజును పురస్కరించుకొని చరిత్రలో మొదటిసారిగా సుప్రీంకోర్టు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసింది. తదుపరి కొత్త సిజేఐగా ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారు? రైట్ ఆన్సర్ ఉదయ్ ఉమేష్ లలిత్. యుఎస్ఏలో కాలిఫోర్నియా రాష్ట్రం 2030 నాటికి 68% కొత్త పెట్రోల్ వాహనాల అమ్మకాలను నిషేధిస్తున్నట్లు మరియు ఏ సంవత్సరం నాటికి 100% నిషేధిస్తున్నట్లు ప్రకటించింది? రైట్ ఆప్షన్ 2035వ సంవత్సరం. ఏ నదిపై పాదచారుల కోసం మాత్రమే నిర్మించిన ఐకానిక్ అటల్ బ్రిడ్జ్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు? రైట్ ఆప్షన్ సబర్మతి నది. ఏ నగరంలో సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం 28 ఆగస్టు 2022న సూపర్ టెక్ యొక్క 40 అంతస్తుల జంట టవర్లను కూల్చివేయబడతాయి? రైట్ ఆప్షన్ నోయిడా. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కార్యాలయ భవనాన్ని ఎవరు ప్రారంభించారు? రైట్ ఆప్షన్ అమిత్ షా. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్మార్ట్ అండ్ సస్టైనబుల్ ఏవియేషన్ టెక్నాలజీ సహకారాన్ని సులభతరం చేయడానికి ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? రైట్ ఆప్షన్ స్వీడన్. 89.08 మీటర్ల బెస్ట్ త్రోతో ప్రతిష్టాత్మక లాసన్ డైమండ్ లీగ్ టైటిల్ ను గెలుచుకున్న మొదటి భారత అథ్లెట్ ఎవరు? రైట్ ఆప్షన్ నీరజ్ చోప్రా. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ చైర్మన్ గా ఏ భారతీయ శాస్త్రవేత్త నియమితులయ్యారు? రైట్ ఆప్షన్ సమీర్ వి కామత్. భారతదేశం యొక్క 49వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు మరియు 74 రోజుల పాటు పదవిలో ఉంటారు? రైట్ ఆప్షన్ ఉదయ్ ఉమేష్ లలిత్. శరణార్థులను స్వాగతించడానికి చేసిన కృషికి గాను 2022 యునెస్కో శాంతి బహుమతిని ఎవరు పొందారు? రైట్ ఆప్షన్ ఏంజెలా మార్కెల్. ఇండియాస్ క్లీన్ ఎయిర్ సమిట్ 4వ ఎడిషన్ ఏ నగరంలో జరిగింది? రైట్ ఆప్షన్ బెంగళూరు.